అల్లాహు తాలా మనల్ని మట్టితో తయారు చేసి భూమి మీదకు పంపించారు. ఆయన కోసం మీ జీవితంలో నమాజులు చదవండి, దీన్ని తీసుకురండి అని అన్నారు. ఆయన కోసం మన నమాజులు దీన్ని తీసుకురావడం వల్ల ఆయనకు ఉపయోగం ఉంది, కానీ ఈ మానవునికి ఎలాంటి ఉపయోగం కలదు. సోదరుడు ఏమని ప్రశ్న అడుగుతున్నారంటే, నమాజు చదివితే అల్లాహకు ఉపయోగం ఉంది, కానీ దాసులకు ఏం ఉపయోగం ఉంది అని సోదరుడు ప్రశ్న అడుగుతున్నారు. చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న. చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా స్తుతిపాత్రుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా స్తుతిపాత్రుడు. ఈ భూమండలంపై ఉన్నవారంతా కూడా కలిసికట్టుగా, ఓ దైవమా నువ్వు లేవు, నిన్ను మేము ఆరాధించము అని అంటే అల్లాహ్ యొక్క గొప్పతనంలో ఒక ఆవగింజంతా కూడా తగ్గదు. అలాగే ఈ భూమండలంపై ఉన్న 750 కోట్ల మంది ప్రజలంతా కలిసికట్టుగా అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లా వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దు రసూలు అని కలిమా చదివిన అల్లాహ్ యొక్క గొప్పతనంలో ఒక ఆవగింజంతా కూడా పెరగదు. స్వయంగా స్తోత్రాలకు స్తుతులకు అర్హుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీరు నేను అల్లాహ్ను కీర్తించడం వల్ల మన ఔన్నత్యం పెరుగుతుంది, మనము ఒక మనిషిగా పరిగణించబడతాం తప్ప అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎలాంటి లాభం లేదు. లాభం అనేది మనకు ఉంది. ఎందుకంటే సూర జారియాత్ 51 ఆయత నెంబర్ 56లో వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్, నేను మనిషిని మరియు జిన్నాతులను నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకు సృష్టించలేదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. మరి అల్లాహకే లాభం కదా అని ఏదైతే అడుగుతున్నారో, మరి కొంతమంది అయితే అల్లాహ్ ఈ విధంగా చెప్పడం స్వార్థం కదా అని కూడా కొంతమంది అంటారు. అంటే దేవుడు మనిషిని పుట్టించాడు, నమాజ్ చేయండి అంటున్నాడు, దేవుడు స్వార్థపరుడు కాదా అని కూడా ప్రశ్నిస్తుంటారు. నిజంగా చెప్పాలంటే సోదరులారా, చూడండి, మీరు ఒక కంపెనీలో పని చేస్తున్నారు. ఆ కంపెనీ యజమాని ఏం చెప్పాడంటే, ఉదయం 10 గంటలకు రండి, 6 గంటలకు వెళ్ళిపోండి, మీకు 20,000 రూపాయల శాలరీ ఇస్తాను అని చెప్పినప్పుడు మీరు అక్కడ కట్టుబడి అక్కడ పనిచేస్తుంటారు. అది ఏ కంపెనీ అయినా, ఏ ఫ్యాక్టరీ అయినా, ఏ పంట పొలాలైనా ఆ యజమాని కొన్ని నియమ నిబంధనలు పెడతాడు. మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేయండి, ఇక్కడ శాలరీ తీసుకోండి. మీరేమో ఒక యజమాని దగ్గర శాలరీ తీసుకుంటున్నారు, మరో వ్యక్తి కంపెనీలోకి వెళ్ళి జాబ్ చేసినట్లయితే అది మంచి పనేనా? మంచి పని కాదు కదా. అదేవిధంగా ఎక్కడైతే మీరు డబ్బులు తీసుకున్నారో అక్కడే మీరు ఉద్యోగం చేయాలి. అలా కాకుండా ఉద్యోగం ఒక దగ్గర చేసి మరో చోట డబ్బులు తీసుకోవడం అది సరైన విషయం కాదు. కాబట్టి అల్లాహ్ మనల్ని పుట్టించాడు కాబట్టి మనం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. ఇది సమంజసమైనటువంటి సరైనటువంటి విషయము. ఉదాహరణకి ఒక భర్త అంటున్నాడు తన భార్యను, నువ్వు నన్ను మాత్రమే భర్త అని అను, ఇతరుల్ని మొగుడు అని చెప్పకంటే నువ్వే మొగుడు అయ్యా, స్వార్థపరుడు అంటే ఏదైనా అర్థం ఉంటుందా? కాబట్టి అల్లాహ్ మనల్ని పుట్టించాడు, సృష్టికర్త మనల్ని పుట్టించాడు, ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి. నిజంగా లాభం అల్లాహ్ కాదు, మనకు లాభం. మనకి ఏం లాభం? 5 పూటల నమాజ్ మనం చదివినట్లయితే మన జీవితంలో ఒక క్రమశిక్షణ వస్తుంది. నిజంగా చెప్పాలంటే నమాజ్ అనేది ఒక టైం మేనేజ్మెంట్. నిజంగా ఈ ప్రపంచంలో 5 పూటల నమాజ్ సిస్టమేటిక్గా టైం ప్రకారంగా చేసేటటువంటి జాతి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ముస్లింలు మాత్రమే. అది ముస్లింలు నిర్ణయించిన సమయం కాదు, సృష్టికర్తనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించినటువంటి టైం. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి టైం మేనేజ్మెంట్ అనేది మీకు ఇక్కడ నమాజులో కనిపిస్తుంది. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, నమాజ్ చదవడం వల్ల ఆరోగ్యపరంగా అనేక లాభాలు మీకోసం ఉన్నాయి. ఉదాహరణకి మీ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది ఎలా అంటే, ఎప్పుడైతే మీరు సజ్దా చేస్తారో మీ బ్లడ్ ఫ్లో మొత్తం కూడా మీ తలలోకి వచ్చేస్తుంది. తర్వాత మీరు రుకు చేసినప్పుడు, రుకు నుండి బయటికి వెళ్ళినప్పుడు ఆ తల నుండి ఇతర భాగాలకు ప్రవహిస్తుంది. ఈ విధంగా సైంటిఫిక్గా అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి నమాజు చదవడం వల్ల. అందుకే పట్టాభి రామ్ అనే ఒక సైకియాట్రిస్ట్ ఏం చెప్పాడు అంటే, ముస్లిం దేశాలలో పిచ్చి ఆసుపత్రులు, మెంటల్ హాస్పిటల్స్ లేవు. ఎందుకంటే అక్కడ ముస్లింలు నమాజ్ చదువుతారు, అల్లాపై భరోసా కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ పిచ్చి ఆసుపత్రులు లేరు. నిజంగా ఇక్కడ ముస్లింలు కొంతమంది పిచ్చి వాళ్ళు ఎందుకున్నారంటే నమాజ్ చేయని వారు పిచ్చోళ్ళు అనమాట. కాబట్టి నమాజ్ చదవడం ద్వారా మనకు అనేక లాభాలు ఉన్నాయి. మన యొక్క లంగ్స్ యొక్క ఫంక్షన్ అనేది చాలా మంచిగా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఏదైతే నమాజ్లో చేసేటువంటి భంగిమలు ఏవైతే ఉన్నాయో ఆ భంగిమల్లో మనకు బ్లడ్ ఫ్లో అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. తద్వారా మనకు ఆరోగ్యపరమైనటువంటి అనేక లాభాలు ఉన్నాయి. ఎవరైతే నమాజ్ చేస్తారో వారికి
వెన్నెముక నొప్పి, నడుముల నొప్పులు దూరం అయిపోతాయి. ఈ రోజు వరకు చూడండి, మీరు మసీదుల్లో చాలా పెద్ద పెద్ద బుజుర్గులు ఉంటారు, 70, 80, 90 సంవత్సరాల వరకు కూడా రుకు సజ్దా చేస్తుంటారు. నేను కొంతమందిని అడిగాను, నేను ఎప్పుడైనా కొన్ని రీసెర్చ్ కోసం, నా యొక్క అవగాహన కోసం అడుగుతుంటాను. ఒక మసీదులో ఒక బుజుర్గు, దాదాపుగా 78 సంవత్సరాల బుజుర్గు రుకు చేస్తున్నాడు, సజ్దా చేస్తున్నాడు సుదీర్ఘంగా. నేను కాసేపు ఆగి ఆయన అడిగాను, సార్ మీరు ఏజ్ ఎంత అంటే 76 సంవత్సరాలండి అని చెప్పాడు. 76 సంవత్సరాలు మీరు రుకు చేస్తున్నారు, సజ్దా చేస్తున్నారు, సుదీర్ఘంగా చేస్తున్నారు, ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తారంటే లేదండి, నా యుక్త వయసు నుండి కూడా ఇదే ఎక్సర్సైజ్, ఇదే నమాజ్ చేస్తున్నాను, ఇదే నా యొక్క ఆత్మకు ఆహారం, శరీరానికి బలం, అదే నమాజ్ అని చెప్పారు. కాబట్టి నమాజ్ మాషాల్లా, అలా అని నేను ఎక్సర్సైజ్ చేయకూడదు, జిమ్కి వెళ్ళకూడదని చెప్పట్లేదు, కానీ మాషాల్లా చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాలు నమాజ్లో ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నమాజ్ అనేది జన్నత్కి చాబీ అని చెప్పారు. కాబట్టి మనమైతే జన్నత్కి వెళ్ళిపోతున్నాం, కానీ చాబీ ప్రపంచంలో మర్చిపోయాం. జన్నత్లోకి వెళ్ళగలుగుతామా? జన్నత్లోకి వెళ్ళాలి అంటే నమాజులు చదవాలి, 5 టైమ్స్ నమాజ్, తద్వారా మనకే లాభం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా 5 టైమ్స్ నమాజ్ చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.